అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాసన సింహంలో ఆరోగ్య సంస్థలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1234వ కార్యక్రమం. గత 23 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి వారం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ప్రముఖులైన వైద్యులు ఈ కార్యక్రమం ఇచ్చేసి వారి రంగాలకు చెందిన విషయాలకు జరుగుతుంది. ఈ రోజున ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎం సౌమ్య గారు మనకి ఒక ప్రత్యేక విషయం మీద చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుతున్నారు. ఏమిటంటే ఎన్ అప్రోచ్ టు న్యూరలాజికల్ ఎమర్జెన్సీస్. మనం న్యూరలాజికల్ మెయిన్గా మనకు రకరకాలుగా పక్షవాతం వస్తుంది, సడన్గా పక్షవాతం వచ్చేవాళ్ళు సడన్గా రకరకాలుగా ఉన్నాయి. అంచేత వీటిలో ఏంటి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హార్ట్ డిసీజ్లో కానీ న్యూరలాజికల్ కానీ అన్నింటిలో కూడా గోల్డ్ లెవర్ ఉండడం, ఫస్ట్ లెవర్ గోల్డ్ లెవర్ అని. అలాగే న్యూరలాజికల్ కండిషన్ అంటే మెదడుకు సంబంధించిన బాధల విషయంలో కూడా ఆ వ్యాధి విషయంలో కూడా ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే ఎమర్జెన్సీ కదిలినట్లయితే మొదటి కొద్ది గంటలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ మొదటి 1, 2, 3 గంటల్లో మనం ఆ పేషెంట్కి తగిన చికిత్సలు అందిస్తే వాళ్ళు చాలా వరకు కాంప్లికేషన్స్ లేకుండా బయటపడతారు. అలాగే ప్రమాదక పరిస్థితుల నుంచి చాలా సేఫ్గా చాలా వరకు బయటపడతారు. పూర్తిగా లేవు కానీ పూర్తిగా చాలా వరకు బయటపడతారు. ఇది ప్రతి ఒక్కరు చాలామంది అంటే చూద్దాంలే, వెళ్దాంలే, పర్వాలేదులే, చూద్దాం అని అనుకుంటారు. ఏదో వాతం అని ఇదని అనుకుని సరిపెట్టుకుంటారు. దట్స్ నాట్ కరెక్ట్. అంచేత ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ న్యూరలాజికల్ ఎమర్జెన్సీల్లో అంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదక పరిస్థితి నాడీ మండల వ్యాధుల విషయంలో మొదటి గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు చాలా ముఖ్యమైనవి. అవి గోల్డెన్ అవర్స్ అంటాం. గోల్డెన్ అవర్స్ అంటే దాని పేషెంట్కి చాలా వరకు మనం ఎంతో మేలు చేయడం అవుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల గురించి ఇవాళ డాక్టర్ సౌమ్య గారు, ఆమె న్యూరో ఫిజిషియన్, మనకు వివరాలు తెలియజేస్తారు. నా ఓవర్ టు డాక్టర్ ఎం సౌమ్య గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. సో మనకి హార్ట్ స్ట్రోక్ అంటే అందరూ పరిగెడతారు, కానీ నరాలకు సంబంధించిన స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా ఇంకా అందరికీ అవగాహన లేవు. సో ఎన్నో నరాల సమస్యలు అవగాహన లేకుండా చాలా డిలే చేసేస్తూ ఉంటారు. సో టైమ్ ఇస్ బ్రెయిన్ అని అంటారు. సో ఫస్ట్ ఫ్యూ అవర్స్లో చేసే ట్రీట్మెంట్ బట్టే వాళ్ళ లైఫ్ లాంగ్ డిజబిలిటీ కానీ వాళ్ళు నడిచే కెపాసిటీ కానీ డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని మెదడు వాపు లాంటి విషయాల్లో అయితే కొన్ని గంటలు డిలే అయిన ట్రీట్మెంట్ పేషెంట్కి చాలా పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. మన దగ్గరికి వచ్చినా కూడా మనం సేవ్ చేయలేకపోతున్నాం. సో ద పర్పస్ ఆఫ్ ఈ ప్రెజెంటేషన్ ఏంటంటే సమ్ కామన్ న్యూరలాజికల్ ఎమర్జెన్సీస్ ఒక పిహెచ్సి లెవెల్లో అయినా ఒక ప్రైమరీ కేర్ సెంటర్లో అయినా మేనేజ్ చేసి కనుక ఫర్దర్గా షిఫ్ట్ చేసుకుంటే టెర్షరీ సెంటర్కి చాలా వరకు ఆ పేషెంట్ని మనం సేవ్ చేయగలుగుతాం. సో ఇవాళ నేను ఈ టాపిక్స్ గురించి మాట్లాడతాను. ఒకటి స్ట్రోక్, తర్వాత స్టేటస్ ఎపిలెప్టికస్, కేస్ ఆఫ్ ఆల్టర్డ్ సెన్సోరియం, సడన్ ఆన్సెట్ క్వాడ్రిపెరసిస్ అంటే కాళ్ళు చేతులు పడిపోయి సడన్గా పక్షవాతం వచ్చిన వాళ్ళకి, సడన్ ఆన్సెట్ బ్లరింగ్ ఆఫ్ విజన్ సడన్గా కంటి చూపు పోతే, అండ్ అక్యూట్ ఆన్సెట్ వర్టిగో తల తిరుగుడు సమస్య, అండ్ సడన్ హెడేక్. సో స్ట్రోక్ అనేది హార్ట్ స్ట్రోక్ గురించి అందరికీ తెలుసు, కానీ ఇక్కడ స్ట్రోక్ అంటే బ్రెయిన్ అటాక్. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళంలో ఏదైనా క్లాట్ ఏర్పడి బ్రెయిన్కి రక్త సరఫరా ఆగిపోతే దాన్ని స్ట్రోక్ అంటారు. ఒక్కొక్కసారి ఆ రక్తనాళం చిట్లి రక్తస్రావం జరిగిన దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. సో మనం స్ట్రోక్స్ చూసుకుంటే మెయిన్గా 2 రకాలు. ఒకటి ఇష్కిమిక్ స్ట్రోక్, క్లాట్ ఏర్పడి రక్త ప్రసరణ ఆగటం వలన వచ్చేది. నెక్స్ట్ హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఆ రక్తనాళం చిట్లి రక్తస్రావం జరగటం వలన వచ్చేది. ఇంకొకటి ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ అంటే ఇది వార్నింగ్ సిమ్టమ్ స్ట్రోక్ వస్తుంది అని. సడన్గా కాలు చెయ్యి కొంచెం తిమ్మిరెక్కి మళ్ళీ వదిలేస్తూ ఉంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోతారు. లేదంటే సడన్గా వీక్నెస్, లేకపోతే కొద్దిసేపు మాట తడపడి మళ్ళీ ఇంప్రూవ్ అయిపోతుంది. అది వార్నింగ్ సిమ్టమ్ అనమాట. అంటే క్లాట్ అక్కడ చేరి సడన్గా డిస్లాడ్జ్ అవుతుంది, బట్ ఫర్దర్గా ఇంకో 2 రోజుల్లో మేజర్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందని. సో ఈ స్ట్రోక్ని ఎలా గమనించాలి? మనం ఈ నిమోనిక్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈ పక్షవాతాన్ని ఆర్ స్ట్రోక్ని ఐడెంటిఫై చేయగలం. అదే బీ ఫాస్ట్.
ఒకటి బీ ఫర్ బ్యాలెన్స్, అంటే సడన్గా నడుస్తుంటే ఒకవైపు తూలిపోవటం. ఈ ఫర్ ఐ, సడన్గా ఒకవైపు కంటి చూపు కనిపించకపోవటం. ఎఫ్ ఫర్ ఫేస్, అంటే ఒకవైపు మూతి వంకర అవ్వటం కానీ ఒక సైడ్ వీక్నెస్ రావటం కానీ. ఏ ఫర్ ఆర్మ్స్, అంటే ఒక కాలు చెయ్యి కానీ వీక్నెస్ సడన్గా ఏర్పడటం. ఎస్ ఫర్ స్పీచ్, సడన్గా మాట తడబడటం. అండ్ టీ, టైమ్ టు కాల్ అంబులెన్స్. ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా మనం డిలే చేయకుండా, ఏదో తిమ్మిరెక్కిందో ఏదో అనుకొని డిలే చేయకుండా వెంటనే మనం అంబులెన్స్కి కాల్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. సో మనం అక్కడ చూస్తున్నాం, సో ఒక నిమిషానికి స్ట్రోక్ వచ్చిన తర్వాత 1.9 న్యూరాన్స్ అనేవి బ్రెయిన్లో చచ్చుపడిపోతూ ఉంటాయి. సో బ్రెయిన్ అనేది పక్షవాతం వచ్చిన తర్వాత ఒక్కొక్క గంటకి 3.5 ఏళ్ళు వయసు అయిపోతూ ఉంటుంది బ్రెయిన్ యొక్క వయసు. సో మనం వెంటనే దీన్ని కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ 4.5 గంటలని గోల్డెన్ అవర్ అని అంటాం స్ట్రోక్ వచ్చిన తర్వాత. ఎందుకు అంటే ఆ గోల్డెన్ అవర్లో మనం ఆ క్లాట్ని కరిగించడానికి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఇది కేవలం ఇష్కిమిక్ స్ట్రోక్లోనే ఇవ్వగలం. మనకు మెజారిటీ వచ్చేది ఇష్కిమిక్ స్ట్రోక్, అంటే క్లాట్ ఏర్పడి రక్త సరఫరా ఆగటం. సో 90% ఎక్కువ ఇష్కిమిక్ స్ట్రోక్సే ఉంటాయి. సో ఈ స్ట్రోక్లో మనం ఫస్ట్ 4.5 గంటల్లో ఒక ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా టెనిక్టేజ్ ఆల్టిప్లేజ్ అనేది మనం ఆ క్లాట్ కరిగించి మళ్ళీ రక్త సరఫరా ఏర్పరిచి మనం బ్రెయిన్ని చాలా మటుకు సేవ్ చేయగలం. అక్కడ మీకు కనిపిస్తున్న డయాగ్రామ్లో, ఫస్ట్ డయాగ్రామ్లో చూస్తే స్ట్రోక్ వచ్చిన వెంటనే ఎర్రగా కనిపించేది చిన్న ఏరియా. సో అది ఆల్రెడీ చచ్చు పడిపోయిన ఏరియా, అంటే న్యూరాన్స్ కంప్లీట్ డై అయిపోయిన ఏరియా. దాని చుట్టూ ఉండేది పెనెంబ్రా అంటారు. పెనెంబ్రా అంటే అది మనం సేవ్ చేసుకోగలం. ఈ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల మనం అది సేవ్ చేసుకోగలం. ఇప్పుడు మీరు తర్వాత 6 అవర్స్ లాస్ట్లో చూస్తే అంతా కూడా పెనెంబ్రా పోయి మొత్తము కూడా ఆల్ న్యూరాన్స్ డై అయిపోయింది. సో మనం అదే ఫస్ట్లోనే ఇంజెక్షన్ ఇస్తే, ఎంత త్వరగా ఇస్తే మనం ఆ పెనెంబ్రా అనే ఏరియాని మనం సేవ్ చేసుకోగలం బ్రెయిన్. తద్వారా డిజబిలిటీ, పక్షవాతం అనేది, ఆ స్ట్రోక్ అనేది చాలా వరకు దాని ఎఫెక్ట్స్ తగ్గుతాయి. సో మనం మన కాలు చెయ్యి వీక్నెస్ వస్తే మనం పక్షవాతం అని గమనిస్తాం, కానీ ఎప్పుడు మనం పక్షవాతం అనుకో. ఏంటంటే ఒకవైపు తిమ్మిరిగా అనిపించడం, జస్ట్ ఫేస్లో మనం ఏదో తిమ్మిరి పట్టిందని అనుకుంటాం, తలనొప్పి అనుకుంటాం. ఇంకొకటి కన్ఫ్యూజన్, సడన్గా ఏదో మాట్లాడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. బ్రెయిన్లో ఒక ఏరియాలో స్ట్రోక్ వస్తే కూడా జస్ట్ మర్చిపోవటం, కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నెక్స్ట్ కళ్ళు, మనం ఎప్పుడు కంటి చూపు ఒకవైపు కనిపించకపోతే ఏదో నలక పడిందనో ఏదో అనుకొని వదిలేస్తాం, కానీ అది కూడా ఒక స్ట్రోక్ కావచ్చు. సడన్గా కంటి చూపు ఒకవైపు పోవటం. నెక్స్ట్ డిజీనెస్, చాలామంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటున్నారు కానీ స్ట్రోక్ అని సడన్గా గమనించరు. ఏంటంటే మనం నడిచేటప్పుడు ఒకవైపు తూలుతుంటే మాత్రం డెఫినెట్గా మనం ఇమీడియట్ మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. నెక్స్ట్ సడన్ ఆన్సెట్ హెడేక్, ఒకేసారి ఒక పిడుగు పడినట్టుగా తలనొప్పి వస్తుంది. సో అది కూడా బ్రెయిన్లో బ్లీడింగ్ జరిగితే రావచ్చు. సో అది కూడా స్ట్రోక్ యొక్క లక్షణం. సో మనం ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ఎంత ప్రీ హాస్పిటల్ అసెస్మెంట్ అంటే మనం ఫస్ట్ గమనించి వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఏ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి? ఇమేజింగ్ ఉన్న హాస్పిటల్, అంటే అక్కడ సిటీ కానీ ఎంఆర్ఐ ఉంటేనే మనం అక్కడికి వెళ్ళటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక క్లినిక్కి వెళ్తాం, వచ్చిందంటారు, కూర్చోబెడతారు, మళ్ళీ స్కాన్ రాస్తారు, అక్కడికి వెళ్ళి మళ్ళీ అలా వెయిట్ చేస్తాం. అట్లా కాకుండా స్ట్రోక్ యూనిట్ అంటే పేషెంట్ రాగానే మనకి స్ట్రోక్ ప్రోటోకాల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో స్ట్రోక్ పేషెంట్ వచ్చిన వెంటనే ఎంఆర్ఐ కానీ సిటీ కానీ వెంటనే అలర్ట్ అవుతుంది. వితిన్ 5 minutes అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇమేజింగ్ చేసి వెంటనే ఇంజెక్షన్ జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో స్ట్రోక్ వచ్చింది, మనం గోల్డెన్ పీరియడ్ దాటిపోయింది, అయినా మనం ఎందుకు అడ్మిట్ చేయాలి అంటే ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కావాలి. రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంత మంచిగా ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ మనం ఎంత త్వరగా వాళ్ళని మొబిలైజ్ చేస్తే అంత త్వరగా రికవర్ అవుతారు. నెక్స్ట్ ఇనిషియేషన్ ఆఫ్ సెకండరీ ప్రివెన్షన్. ఒకసారి స్ట్రోక్ వచ్చేసింది, కొంతమందికి మైనర్ స్ట్రోక్స్ వస్తాయి, మేము మందులు పెడతాము, వాళ్ళు వాడతారు, మాకు తగ్గిపోయింది కదా అండి మానేస్తారు. ఇట్లా చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఫస్ట్లో చిన్న స్ట్రోక్ వస్తుంది, యాంటీప్లేట్లెట్స్, రక్తం పల్చిపడే టాబ్లెట్స్ ఇస్తాం, అవి తగ్గిపోయింది కదా అని 3 నెలలు ఆగా ఆపేస్తారు. అప్పుడు ఇంకా మేజర్ స్ట్రోక్తో వస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రతి పేషెంట్ ఒకటి కాదు, ప్రతి పేషెంట్ ఒకేలాగా రికవర్ అవ్వరు. సో వాళ్ళకు వచ్చిన స్ట్రోక్ బట్టి, వాళ్ళకు వచ్చిన సివియారిటీ బట్టి మనం టైలర్డ్ అప్రోచ్ అనేది చేయాలి పేషెంట్కి. సో మనకి ఎక్కడ మనకి ఈ ప్రాబ్లం వస్తుంది, థ్రాంబలైజ్ చేసేలోపు ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఈ టైం ఒకటి, డోర్ టు నీడిల్ టైం అని అంటారు. అంటే మన దగ్గరికి స్ట్రోక్ పేషెంట్ వచ్చినప్పటి నుంచి మనం ఎంత త్వరగా ఇంజెక్షన్ ఇవ్వగలిగాం గోల్డెన్ పీరియడ్లో వస్తే 4.5 గంటలు. ఒకటి
మన ఎమర్జెన్సీ రూమ్స్లో స్ట్రోక్ వచ్చిందని వెంటనే రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఏదో లైన్లో చూస్తున్నాం. సో వాళ్ళకి ఎమర్జెన్సీ ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి మన వాళ్ళు. సో డోర్ టు ఇమేజింగ్ టైం, నేను ఇందాక చెప్పినట్టుగా డిలే అవుతుంది స్కాన్. మనం ఏ స్ట్రోక్ పేషెంట్ వచ్చినా స్కాన్స్ జరుగుతున్నాయి ఆపేసి ఫస్ట్ ఈ పేషెంట్ని మనం షిఫ్ట్ చేసి చేయాలి, ఎందుకంటే టైమ్ ఇస్ బ్రెయిన్. సో ఇప్పుడు అటెండర్స్ని మనం కౌన్సిల్ చేసి వాళ్ళకి ఇదంతా చెప్పి స్ట్రోక్ వచ్చింది అని చేయటం కూడా చాలా కష్టం. ఆ ఇంజెక్షన్ వచ్చేసి అరౌండ్ 35,000 to 40,000 ఉంటుంది. సో ఎందుకు ఇవ్వాలి అనేది మనం వాళ్ళని కౌన్సిల్ చేసి దాని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అది కాకుండా మా అటెండర్స్తో మాట్లాడని ఫోన్ తీసుకొస్తారు. సో అట్లా చాలా డిలే అవుతుంది. ఆ డిలే కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ వాళ్ళకి కన్సెంట్ ఇచ్చి వెంటనే థ్రాంబలైజ్ చేయించాలి. సో కాస్ట్ అనేది ఇందా చెప్పినట్టుగా ఇంకా మనకు గవర్నమెంట్ స్కీమ్స్ రాలేదు. సో ఇంకా 35,000 to 40,000 పెట్టి వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకోవాలి. సో ఎటిపికల్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఇందా చెప్పినట్టుగా ఒకవైపు తూలిపోవటం ఇట్లా ఉంటాయి, అవి ఈజీగా మిస్ అవుతాం అది స్ట్రోక్ అని. సో ఓకే 4:30 గంటలు అయిపోయింది అయినా పేషెంట్ వచ్చారు, సో ఇంకేమైనా చేయగలమా మనం పేషెంట్కి. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ థ్రాంబెక్టమీ. ఈ వీడియోలో మీరు చూస్తుంటే సో రక్తనాళంలో క్లాట్ ఉంది. సో దాంట్లోకి మనం గైడ్ వైర్ పంపిస్తాము. గైడ్ వైర్ అండ్ స్టెంట్ రిట్రీవర్ అనేది పంపించి అక్కడ ఆ స్టెంట్ రిట్రీవర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి ఆ క్లాట్ ఎంగేజ్ చేస్తుంది. సో అట్లా మనం ఆ క్లాట్ని బయటికి తీస్తాం. ఇది ఎవరికి తీయచ్చు అంటే పెద్ద రక్తనాళంలో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి, నేను ఇందాక చూపించిన కోర్ పెనెంబ్రా మిస్ మ్యాచ్ అంటారు, అది ఉంటే కనుక మనం ఈ థ్రాంబెక్టమీ అప్ టు 24 hours చేయొచ్చు, ఒక రోజు దాకా. సో చేసి ఆ క్లాట్ని రిట్రీవ్ చేయగలిగితే చాలా వరకు మనం బ్రెయిన్ని సేవ్ చేయగలుగుతాం. సో ఇది బ్రీఫ్లీ అబౌట్ స్ట్రోక్. నెక్స్ట్ వచ్చేసి ఫిట్స్, స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే కంటిన్యూస్గా ఫిట్స్. కామన్గా ఇప్పుడు నా ఐసీయూలో కూడా ఒక పేషెంట్ ఉన్నారు. సో ఆ పేషెంట్ డ్రగ్స్ మానేశారు, ఎప్పటి నుంచో ఫిట్స్ ఉన్నాయి, డ్రగ్స్ మానేశారు. సో సడన్గా ఎక్కడికో ఊరు వెళ్ళారు, మెడిసిన్స్ తీసుకోవటం మర్చిపోయారు, అక్కడ సడన్గా ఫిట్స్ వచ్చి పడిపోయారు. సో ఫిట్స్ వచ్చి పడిపోతే వాళ్ళ మదర్ ఏం చేశారు, ఫిట్స్ వచ్చి కొట్టుకుంటుంటే తాళం చెవులు పెట్టి నిమ్మకాయ నీళ్ళు తాగితే బాగుంటుందేమో అని నిమ్మకాయ నీళ్ళు పోశారు. సో ఏమైంది, ఆవిడకి ఆస్పిరేషన్ లంగ్స్లోకి వెళ్ళిపోయింది. అది లెమన్ వాటర్ అనేది యాసిడ్. సో సివియర్ ఆస్పిరేషన్ నిమోనియా వచ్చి లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఇప్పటికీ వెంటిలేటర్ మీద ఉన్నారు. సో మనం ఒక ఫిట్స్ వస్తుంటే ప్రతి ఫిట్ కూడా 95% ఆఫ్ ద టైం 3 నిమిషాల లోపలే తగ్గిపోతుంది. సో ఫిట్స్ వచ్చేటప్పుడు జస్ట్ వాళ్ళని లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టి ఏమన్నా టైట్ థింగ్స్ ఉంటే నెక్ చుట్టూ కానీ అవి లూజన్ చేసి, పక్కన ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఉంటే అవి పక్కకి తీసిపెట్టి జస్ట్ వెయిట్ చేయటమే మనం చేయాలి. తాళం చెవులు పెట్టడంలో ఎలాంటి ఇది లేదు, అది అపోహ మాత్రమే. అండ్ నోటి ద్వారా కంప్లీట్ కాన్షియస్నెస్ వచ్చే వరకు ఏది కూడా నోటి ద్వారా ఇవ్వకూడదు. సో 5 minutes తర్వాత వస్తే దీన్నే స్టేటస్ ఎపిలెప్టికస్ అని అంటారు. ఆర్ 2 ఫిట్స్ స్పృహ రాకుండా వెంటనే వస్తుంటే కూడా స్టేటస్ అంటారు. సో ఈ టైంలో మనం వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. సో ఈ స్టేటస్ ఎపిలెప్టికస్లో 2 times ఉంటాయి, T1 and T2 అని. T1 అంటే 5 minutes. 5 minutes దాటితే మనం కంపల్సరీ ఎమర్జెన్సీ డ్రగ్ ట్రీట్మెంట్ అండ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. 30 minutes అంటే మనం ఒక ప్రైమరీ కేర్ సెంటర్లో కానీ ఒక ప్రైమరీ క్లినిక్లో కానీ మనం మేనేజ్ చేయలేకపోతే అప్పటికి ఫిట్స్ వస్తుంటే 30 minutes దాటి వెంటనే వెంటిలేట్ చేయాలి, మెకానికల్ వెంటిలేషన్. ఆ పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయాలి. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, ఒకటి హెడ్ ఇంజరీ, ఇలా అన్కంట్రోల్డ్ ఫిట్స్ ఎందుకు వస్తాయి, ఒకటి అక్యూట్ బ్రెయిన్ ఇంజరీ, సడన్గా తలకి దెబ్బ తగిలితే, ఆర్ ఇంతకుముందు ఏదైనా దెబ్బ తగిలి మనం మందులు వాడితే ఆపేస్తే, సో లాంగ్ స్టాండింగ్ పాత ఇంజరీస్ ఉండి, మెడికేషన్ సరిగ్గా తీసుకోకపోవటం, విత్డ్రావల్ అంటే ఆల్కహాల్ కానీ ఏమైనా డ్రగ్స్ కానీ తాగి సడన్గా ఆపేయటం వల్ల, మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ అంటే షుగర్ ఎక్కువైనా తక్కువైనా, సోడియం తక్కువైనా, సో ఇలాంటి మెటబాలిక్ అబ్నార్మాలిటీస్లో, అండ్ డ్రగ్ ఓవర్ డోస్, కొన్ని రకాల డ్రగ్స్ తీసుకోవటం వల్ల, అండ్ ఆటో ఇమ్యూన్ కాజెస్ అంటే మన బాడీలో ఉండే యాంటీబాడీస్, రోగ నిరోధక శక్తి ఒక్కోసారి బ్రెయిన్ మీద నరాల మీద యాక్ట్ చేస్తుంది, దాన్ని ఆటో ఇమ్యూన్ అని అంటారు, ఆటో ఇమ్యూన్ ఎన్కెఫ్లోపతి. సో వాటిల్లో కూడా ఇట్లా అన్కంట్రోల్ సీజర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఒక పేషెంట్ ఫిట్స్తో మన ఈఆర్కి వచ్చారు, సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆక్సిజన్ పెట్టి 100% ఆక్సిజన్, వీలైతే లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోబెట్టాలి. సో ఫస్ట్ మనం చూడాల్సింది షుగర్స్. చాలామందికి లో షుగర్ ఉండటం వల్ల కూడా ఫిట్స్ ఇట్లా వచ్చి హై షుగర్స్ ఉన్న, ఫస్ట్ చూడాల్సింది మనం ఆక్సిజన్ సప్లై ప్లస్ షుగర్స్, బ్లడ్ షుగర్స్ అనేవి చూడాలి. నెక్స్ట్ మనం ఏమి ఇస్తాం, చాలామంది నేను చూస్తూ ఉంటా ఫిట్స్ వచ్చే పేషెంట్స్కి జస్ట్ ఒక ఫినటాయిన్ ఒక 200 mg ఒక లెవిట్రెస్టమ్ 500 అట్లా ఇచ్చేసి పంపిస్తూ ఉంటారు, కానీ వాటితో ఫిట్స్ కంట్రోల్ అవ్వవు. ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి,
బెంజోడైజపిన్ ఇవ్వాలి. మిడజోలం కానీ లొరెజిపామ్ కానీ మనం ఫస్ట్ బెంజోడైజపిన్ ఇవ్వాలి. దాంతో పాటుగా యాంటీ సీజర్ మెడికేషన్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, లెవిట్రెస్టమ్, ఫెనటాయిన్, వాల్ప్రోయిట్. ఇవి ఫెనటాయిన్ వచ్చేసి 20 mg per kg బాడీ వెయిట్, వాల్ప్రోయిట్ 40 mg per kg బాడీ వెయిట్, లెవిట్రెస్టమ్ వచ్చేసి 60 mg per kg బాడీ వెయిట్. సో ఈ లొరెజిపామ్ అండ్ మిడజోలంతో పాటుగా ఇది మనం ఇలాంటి డోసేజ్లోనే ఇవ్వాలి స్టేటస్లో. తక్కువ డోసేజ్ ఇస్తే మళ్ళీ ఫిట్స్ అనేవి కంట్రోల్ అవ్వవు. నెక్స్ట్ ఇవి ఇచ్చి 5 to 10 minutes వెయిట్ చేయాలి. సో 5 to 10 minutes అయినా ఇంకా తగ్గకపోతే నెక్స్ట్ మనం సెకండ్ డోస్ ఆఫ్ బెంజోడైజపిన్ ఇస్తాం. దాని తర్వాత ఇంకో 10 minutes. సో 10 minute టైంకి కూడా ఇంకా తగ్గకపోతే యూ కెన్ అగైన్ గివ్ సెకండ్ డోస్ ఆఫ్ యాంటీ సీజర్ లాస్ట్ టైం వాడని మెడికేషన్ మనం ఇస్తాం అనమాట. తర్వాత అప్పటికి కంట్రోల్ అవ్వకపోతే 15 to 30 minutes. సో T2 టైం రీచ్ అయింది. సో ఈ కేసెస్లో మనం కంపల్సరీ వెంటిలేట్ చేసి ఈ ఎనెస్థెటిక్స్ డ్రగ్స్ అనేవి ఇస్తాం. ఒకటి మిడజోలం, ప్రొపఫాల్ కానీ పెంటోబార్బిటాల్ కానీ. ఈ 3 drugs వాడచ్చు, ఏదైనా వాడచ్చు. బట్ దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కొద్దిగా బీపీ తగ్గటం, హైపోటెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇన్ఫ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు 45 to 60 minutes కంట్రోల్ అవ్వకపోతే మనం వెంటనే నెక్స్ట్ ఇన్ఫ్యూషన్కి వెళ్ళిపోవాలి. ఒకసారి సీజర్ కంట్రోల్ అయితే కూడా ఇన్ఫ్యూషన్స్ వెంటనే ఆపకూడదు. 24 hours ఈ ఇన్ఫ్యూషన్స్ మీదే ఉంచి తర్వాత స్లోగా టేపర్ చేసుకోవాలి. సో ఇది స్టేటస్ ఎపిలెప్టికస్. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్డ్ సెన్సోరియం. చాలామంది నాకు నైట్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఆల్టర్డ్ సెన్సోరియం కేసు ఒకటి వచ్చింది అని. సో అంటే మగతగా వచ్చారు అని. సో దీనికి మెయిన్ మనం చూసుకోవాల్సింది ఫస్ట్ పేషెంట్ రాగానే న్యూరాలజిస్ట్కి కాల్ చేయటం కాదు. సో ఫస్ట్ ABCDE గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అసలు ఎయిర్వే చూడాలి, ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉందని. హైపాక్సియా ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఆల్టర్డ్గా ఉంటారు. నెక్స్ట్ బ్రీదింగ్ ప్యాటర్న్, ఏమైనా ఎసిడోటిక్ బ్రీదింగ్ ఉందా అనేది చూడాలి. ఆ బ్రీదింగ్ ప్యాటర్న్ బట్టి మనం గెస్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ చూడాల్సింది బ్లడ్ గ్లూకోజ్. అగైన్ ఫస్ట్ చిన్న GRBS స్ట్రిప్తో బ్లడ్ గ్లూకోజ్ చూడాలి. నెక్స్ట్ సర్క్యులేటరీ స్టేటస్, పెరిఫరీస్ ఎలా ఉన్నాయి, కోల్డ్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి పెరిఫరీస్, సర్క్యులేషన్ స్టేటస్ చూడాలి. నెక్స్ట్ D వచ్చేసి చెక్ ఫర్ డిజబిలిటీ. అంటే ఫస్ట్ గ్లాస్కో కోమా స్కేల్ చేస్తాం, తర్వాత ప్యూపిల్స్ కంటి గుడ్డులు చూస్తాం, అవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని. తర్వాత మనం పెయిన్ స్టిమ్యులస్ ఇస్తే ఒక కాలు చెయ్యి ఏమైనా వీక్నెస్ ఉందా ఒకవైపు అనేది చూడాలి. తెలియకుండా సబ్ క్లినికల్గా ఫిట్స్ ఏమైనా వస్తున్నాయా అనేది మనం గమనించాలి. తలకి ఏమైనా దెబ్బ తగిలిందా, ట్రామా ఉందా, స్టిఫ్నెస్, మెదడు వాపు అయితే నెక్ స్టిఫ్గా ఉంటుంది, ఆ నెక్ స్టిఫ్నెస్ అనేది చూడాలి. నెక్స్ట్ ఈ అంటే ఎక్స్పోజ్, కంప్లీట్గా టాప్ హెడ్ టు టో ఎగ్జామినేషన్ చేయాలి. ఏమైనా ర్యాష్ ఉందా, ఏమైనా కొట్టినట్టు ట్రామా సైన్స్ ఉన్నాయా, ఏమైనా డ్రగ్ ప్యాచెస్ ఉన్నాయా, డయాలసిస్ మీద ఉన్నారా పేషెంట్ అనేది మనం ఇట్లా ఎక్స్పోజ్ చేసి కంప్లీట్ ఎగ్జామినేషన్ చేస్తే వస్తుంది. సో ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ ఈ ABCDE అనేది మర్చిపోకూడదు. సో బ్రీఫ్ హిస్టరీ, సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఫీవర్ హిస్టరీ ఉందా, హెడేక్ ఉందా, ఏం మెడికేషన్స్ వాడుతున్నారు, ఈ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హిస్టరీ ఆఫ్ ట్రావెల్, మస్కిటోస్ గురించి, ఇప్పుడు మనకి డెంగ్యూ ఎన్కెఫలైటిస్, మలేరియా, సెర్బ్రల్ మలేరియాస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్సెక్ట్ హిస్టరీ, యానిమల్ బైట్స్, ఇంకేమైనా కాంటాక్ట్ విత్ ఇంకెవరైనా ఇన్ఫెక్షస్ డిసీజెస్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారా, ట్రావెల్ హిస్టరీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మనం క్రూషియల్ హిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి ఇనీషియల్ ఇవాల్యుయేషన్లో మనం ఇవి పంపిస్తాం. సో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్, బ్లడ్ పిక్చర్, యూరిన్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇమేజింగ్. సో ఇలాంటి మనం ముందు చేసినవన్నీ కూడా నెగిటివ్ వస్తే దెన్ గో ఫర్ ఇమేజింగ్. మనం మెనింజైటిస్ అని అనుకుంటే MRI ఈజ్ బెటర్ దాన్ CT. నెక్స్ట్ ఇమేజింగ్ అయిన తర్వాతే మనం కంపల్సరీ అది మెదడు వాపు అని అనుకుంటే లంబార్ పంక్చర్ ఒకటి చేయాలి. నెక్స్ట్ సీరం అమోనియా లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి లివర్ డిసీజ్ ఉంటుంది, సడన్ ఆల్టర్డ్ సెన్సోరియంతో వస్తారు. సో వాళ్ళకి అమోనియా లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల కూడా ఆల్టర్డ్ సెన్సోరియం. నెక్స్ట్ థైరాయిడ్ టెస్ట్, B12 టెస్ట్ అండ్ ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ అని పంపిస్తాం. సో యాంటీ-TPO, దిస్ ఈజ్ ఆల్సో థైరాయిడ్ రిలేటెడ్ ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలోపతి అనమాట. సో బ్లడ్ కల్చర్స్ అండ్ నెక్స్ట్ EEG. సో మనకి మెదడు వాపు అని తెలిస్తే ఫస్ట్ మనం రాగానే ABC, ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, గ్లూకోజ్ చూసుకోవాలి. నెక్స్ట్ న్యూరో ఇమేజింగ్లో MRI ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, స్ట్రోక్ అయి ఉండొచ్చు ఒక్కోసారి, సో అదైతే ట్రీట్ అకార్డింగ్ టు స్ట్రోక్. ఇఫ్ నాట్ ఇంకా మెదడు వాపు అని అనుకుంటే ఇమేజింగ్ తర్వాతే మనం లంబార్ పంక్చర్ అనేది చేయాలంటే LP, CSF అనాలిసిస్. సో వెన్నులో నుంచి నీరు తీసి ఆ ఎగ్జామినేషన్ పట్టి మనకు అది వైరలా, బ్యాక్టీరియలా, లేదంటే ఆటో ఇమ్యూనా అనేది డిసైడ్ చేసుకొని దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెనింజైటిస్ కేసులో పర్టికులర్గా సెఫ్ట్రియాక్సోన్, వాంకోమైసిన్ అండ్ విత్ స్టెరాయిడ్ అనేది కంపల్సరీ.
సో మనం ఇప్పుడు వైరల్ అని సస్పెక్ట్ చేస్తే ఎసైక్లోవిర్ ఇస్తాం. సో దానికి అనుగుణంగా మనం మన క్లినికల్ జడ్జ్మెంట్తోనే మనం పెడతాం. యూజువలీ అట్లా వచ్చిన కేసెస్లో లంబార్ పంక్చర్ రిపోర్ట్ దాకా కూడా వెయిట్ చేయం. సో వీ ఇనిషియేట్ ఎంపెరికల్ యాంటీబయాటిక్ అండ్ యాంటీవైరల్ థెరపీ. సో వన్స్ ఆ లంబార్ పంక్చర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అనేది తగ్గించుకోవటం, ఎస్కలేట్ చేయటం ఉంటుంది. సో ఇదొక నా దగ్గరికి వచ్చిన కేసు. సో 31-year-old ఫీమేల్, దీనికి నాకు చెప్పటం 1 week నుంచి మగతగా ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని. సో ఆవిడకి హిస్టరీ ఆఫ్ అబార్షన్ 1 week బ్యాక్ చేశారు. ఎందుకు జరిగింది అబార్షన్ అంటే 18 weeksలో ఇట్లా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, ప్లస్ వాంతులు బాగా అవుతున్నాయి, విపరీతమైన వాంతులు. సో డాక్టర్ గారు తను సస్టైన్ అవ్వలేదు, సో అబార్షన్ చేయించుకోమని అన్నప్పుడు చేయించాం. సో కానీ చూస్తే ఎక్స్పోజ్ చేసి చూస్తే షీ హ్యాడ్ బర్న్ట్ మార్క్స్ బై అ లోకల్ ప్రీస్ట్. ఎందుకు అంటే అబార్షన్ అయిన తర్వాత దెయ్యం పట్టిందని మేము ఆవిడని కాల్చాం ఒక ప్రీస్తో అని చెప్పారు, విచ్ వాజ్ వెరీ సాడ్. సో హిస్టరీ ఏం చెప్పారు? హైపర్ ఎమిసిస్ ఉందన్నారు, విపరీతమైన వామిటింగ్స్ ఉందన్నారు, సో యాంగులర్ కిలైటిస్ ఉంది. సో నెక్స్ట్ వీ వెంట్ ఫర్ MRI. ఐ హ్యాడ్ సమ్ సస్పిషన్ ఇన్ వ్యూ ఆఫ్ ఎక్సెసివ్ వామిటింగ్స్ అండ్ దిస్ ప్రెజెంటేషన్. సో ఐ డిడ్ అన్ MRI. సో MRIలో మీరు చూస్తున్నారు హాకీ స్టిక్ ఉంటుంది కదా, సో ఆ హాకీ స్టిక్ 2 హాకీ స్టిక్స్ని రివర్స్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రివర్స్ హాకీ స్టిక్ సైన్ ఉంది. సో దిస్ ఇస్ కన్ఫర్మేషన్ ఆఫ్ వెర్నికే-కార్సకాఫ్ సిండ్రోమ్. సో ఏమి ఇచ్చాం, ఆమెకి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వలేదు, ఇంకేమీ చేయలేదు. ఐ జస్ట్ గేవ్ హర్ హై డోస్ థైమిన్ ఫర్ 3 days, 500 mg. బీకామ్ చదువుకుంది అండ్ షీ వాజ్ వర్కింగ్ అండ్ స్టిల్ షీ వాజ్ అ విక్టిమ్ ఆఫ్ బ్లైండ్ బిలీవ్స్. So this I wanted to highlight. So simple thiamine deficiency, it could have been corrected and she could have saved her baby also. సో నెక్స్ట్ వచ్చేసి అక్యూట్ ఆన్సెట్ క్వాడ్రిపెరసిస్, సడన్గా కాళ్ళు చేతులు వీక్ వస్తారు. సో ఆ కేసులో ఏం చేయాలి? సో ఫస్ట్ మనం జడ్జ్ చేయాల్సింది యంగ్ పేషెంటా ఓల్డా అనేది. సో మన హిస్టరీలో అది వెంటనే అంటే కొన్ని నిమిషాల్లో జరిగిందా, కొన్ని గంటల్లో జరిగిందా, ఆర్ సబ్ అక్యూట్ అంటే కొన్ని రోజుల నుంచి, ఒక వీక్స్ ఆర్ డేస్ నుంచి జరుగుతూ వస్తుందా, అలా కాళ్ళు చేతులు పడిపోవటం ఉందా, తిమ్మిర్లు ఏమన్నా ఉన్నాయా, ఆర్ చాలా రోజుల నుంచి, మంత్స్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉందా అనేది. ఇంకొకటి ఇంపార్టెంట్ హిస్టరీ ఏంటంటే కాన్స్టెంట్ ఇట్లానే ఉంటుందా ఈ వీక్నెస్, కాళ్ళు చేతులు ప్రోగ్రెస్ అవుతా వస్తుందా, ఆర్ ఇంటర్మిటెంట్ ఆర్ ఫ్లక్చుయేటింగ్ అనమాట. కొద్దిసేపు బాగుంది, కొద్దిసేపు దూరం నడవంగానే కాళ్ళు చేతులు వీక్నెస్ వచ్చేసినాయి, అది చాలా ఇంపార్టెంట్ హిస్టరీ. సో ఇంకా హిస్టరీలో ట్రామా ఏమైనా జరిగిందా, మెడకి ఏమైనా దెబ్బ తగిలిందా, పెయిన్, నెక్ పెయిన్, హిస్టరీ ఆఫ్ వ్యాక్సినేషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ రిగార్డింగ్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇల్నెస్ ఆర్ ట్యూబర్క్లోసిస్ ఆర్ ఇంకేదైనా ఇన్ఫెక్షన్, HIV, డయాబెటీస్, హైపోథైరాయిడ్. సో ఫస్ట్ మనం అడగాల్సింది సెన్సేషన్స్ కూడా తగ్గినాయా ఆర్ ఓన్లీ వీక్నెస్సా. నెక్స్ట్ వచ్చేసి బ్లాడర్ బబుల్ అనేది కంపల్సరీ అడగాలి. సో ఇది మన లోకలైజేషన్. క్వాడ్రిపెరసిస్ అంటే కాళ్ళు చేతులు వీక్నెస్తో వచ్చినప్పుడు మనం మెయిన్ ఎగ్జామినేషన్ చేయాల్సింది బెబిన్స్కీ సైన్ అండ్ రిఫ్లెక్సెస్. సో దాన్ని బట్టి అది అప్పర్ మోటార్ న్యూరానా, UMN సైన్సా, LMN సైన్సా. UMN అంటే బ్రెయిన్లో కావచ్చు, స్పైనల్ కార్డ్లో కావచ్చు. స్పైనల్ కార్డ్లో అయితే కంప్రెసివ్, నాన్ కంప్రెసివ్ అని అంటారు. LMN అంటే మనం యాంటీరియర్ హార్న్ సెల్ కొన్ని ఏళ్ల నుంచి ఉంటుంది, మోటార్ న్యూరాన్ డిసీజ్ అని అంటారు, ఆర్ రూట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ సివియర్ న్యూరోపతి. నెక్స్ట్ న్యూరోమస్కులర్ జంక్షన్ అంటే మైస్థీనియా గ్రెవిస్ లాంటిది, అంటే నరాలు మజిల్స్ అనుసంధానం అయ్యే జంక్షన్ దగ్గర ప్రాబ్లం. నెక్స్ట్ మజిల్ వీక్నెస్. సో వీటిలో ఏదైనా అవ్వచ్చు LMN అని మనం లోకలైజ్ చేసుకుంటే. సో ఇది చాలా ఇంపార్టెంట్ చార్ట్. సో ఫస్ట్ ఒక పేషెంట్ క్వాడ్రిపెరసిస్తో వస్తే ఫస్ట్ సెన్సరీ లెవెల్ అనేది ఉందా లేదా అనేది చూడాలంటే ఒక ఏరియా కింద నుంచి ఏమన్నా సెన్సేషన్స్ తగ్గిపోయినాయా. ఒకవేళ ఉంటే దాన్ని యూ గో టు ద రైట్ సైడ్ ఆఫ్ ద కాలమ్. నో, దెన్ యూ గో చెక్ ద డీప్ టెండన్ రిఫ్లెక్సెస్. ఒకవేళ సెన్సరీ లెవెల్ ఉందనుకోండి, ఇట్ కెన్ బి కంప్రెసివ్ మైలోపతి అంటే స్పైనల్ కార్డ్లో కంప్రెసివ్ లీజన్, ఆర్ నాన్ కంప్రెసివ్ ఆర్ ట్రాన్స్వర్స్ మైలైటిస్, ఏదన్నా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ట్రాన్స్వర్స్ మైలైటిస్ ఉంటే కూడా ఇట్లా వస్తుంది. సో సెన్సరీ లెవెల్ లేదు, సో ఫస్ట్ డీప్ టెండన్ రిఫ్లెక్సెస్ చూడాలి. సో హైపర్ రిఫ్లెక్సియా ఆర్ యాబ్సెంట్ రిఫ్లెక్సెస్. యాబ్సెంట్ రిఫ్లెక్సెస్ ఉంటే మాత్రం యూ షుడ్ కన్సిడర్ GB సిండ్రోమ్. అది చాలా అక్యూట్గా ప్రెజెంట్ అవుతుంది. GB సిండ్రోమ్ మిస్ అయితే మాత్రం వీ మే లూజ్ దెమ్ విత్ ఇన్ అవర్స్. సో GB సిండ్రోమ్ సస్పెక్ట్ చేస్తే వెంటనే మనం టెర్షరీ సెంటర్కి రిఫర్ చేయాలి ఫర్ ప్లాస్మా ఫెరసిస్ ఆర్ IVIG.
నెక్స్ట్ సో డీప్ టెండన్ రిఫ్లెక్సెస్ ప్లస్ ఆర్ డిక్రీజ్డ్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఒకవేళ ఐసీయూ పేషెంట్ ప్రొలాంగ్ స్టే ఉంటే అది క్రిటికల్ ఇల్నెస్ పాలిన్యూరోపతి అంటాం. సో మజిల్ వీక్నెస్ ఉండి సివియర్ పెయిన్స్ ఉన్నాయి, కాళ్ళు చేతులు పెయిన్స్ ఉన్నాయి అండ్ వీక్నెస్ ఉంది. సో అది మయోసైటిస్, ఒక రకమైన కండరాల జబ్బు. సో కండరాల ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే జబ్బు. నెక్స్ట్ ఇంటర్మిటెంట్ వీక్నెస్, అంటే ఒక్కోసారి పొటాషియం తక్కువ అవటం వల్ల అప్పుడప్పుడు మాకు ఇలా కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి అంటారు. సో అది హైపోకెలిమిక్ పీరియాడిక్ పెరాలసిస్, దాంట్లో రిఫ్లెక్సెస్ ఉంటాయి. సో ఆక్యులర్ బల్బార్ ఇన్వాల్వ్మెంట్, కళ్ళు చూడాలి, టోసిస్, కళ్ళు వాలిపోతూ ఉంటే యూ షుడ్ థింక్ ఆఫ్ అ న్యూరోమస్కులర్ జంక్షన్ డిజార్డర్, ఇందాక చెప్పినట్టుగా మైస్థీనియా గ్రెవిస్. సో దాంట్లో కూడా ఫ్లక్చుయేటింగ్ వీక్నెస్ ఉంటుంది. అంటే హిస్టరీ తీసుకుంటే కొద్ది దూరం నడిచిన తర్వాత సడన్గా వీక్నెస్ వస్తూ ఉండేది, ఇప్పుడు సడన్గా కాళ్ళు చేతులు పడిపోయినాయి అని చెప్తారు. ఆర్ డిసెండింగ్ వీక్నెస్, అంటే లైక్ వీక్నెస్ అనేది ఇప్పుడు జీబీ సిండ్రోమ్లో అసెండింగ్ ఉంటుంది, అంటే కాళ్ళు ఫస్ట్ పడిపోయిన తర్వాత పైకి. సో డిసెండింగ్ వీక్నెస్ అంటే ఫస్ట్ ఫేషియల్ వీక్నెస్ వచ్చి ఇట్ స్ప్రెడ్స్ డౌన్. సో అది బాటిలిజం, దాంట్లో వాళ్ళకి బ్రాడికార్డియా అంటే రెడ్యూస్డ్ హార్ట్ రేట్ కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి మన ఇనీషియల్ ఎవాల్యుయేషన్ ఏ ఇమేజింగ్ లేకుండానే మనం ఇది సెగ్రిగేట్ చేయగలం. దాన్ని బట్టి మనం ఫర్దర్ టెస్టింగ్ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి సడన్ విజన్ లాస్. సో ఒక ఫస్ట్ సడన్ విజన్ లాస్, సడన్గా కళ్ళు పోయినాయి అని వస్తే ఫస్ట్ అది 2 కళ్ళ 1 కన్నా అనేది మనం నిర్ధారించాలి. ట్రాన్సియంట్ ఆర్ పర్సిస్టెంట్, అంటే అలానే ఉంటుందా లేదంటే సడన్గా పోయి మళ్ళీ విజన్ వస్తుందా అనేది మనం గమనించాలి. విజువల్ యాక్టివిటీ విత్ పిన్ హోల్ చేయాలి. సో సైట్ లాంటివి ఏమన్నా ఉంటే పిన్ హోల్ పెడితే అది కరెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనం వీ షుడ్ థింక్ ఆఫ్ అదర్ కాజెస్. కలర్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇషిహారా చార్ట్స్ అని చూస్తాం, ఆ కలర్ విజన్ పోతే ఇట్ కెన్ బి ఎ సైన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ డిసీజ్. సో ఫీల్డ్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. సో మన పేషెంట్ వచ్చినప్పుడు ఎటువైపు కన్ను పోయింది, కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఫీల్డ్ 2 కళ్ళలో పోతుంది కానీ వాళ్ళు ఎడం కన్నే పోయిందని అనుకుంటారు. సో మనం ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో హారిజాంటల్ యాక్సిస్లో పోతే అది ఆప్టిక్ నర్వ్ డిసీజ్. వర్టికల్ మెరిడియన్ అంటే ఒక సగం ఇటువైపు ఒక సగం అటువైపు అయితే ఇట్ కెన్ బీ స్ట్రోక్ ఆర్ సంథింగ్ ఆఫ్ ఇంట్రాక్రేనియల్ ఆరిజిన్. సో ఏ పేషెంట్ అన్నా మనం విజన్ లాస్తో వస్తే మనం చేయాల్సిన సింపుల్ టెస్ట్ ఈ RAPD స్వింగింగ్ ఫ్లాష్ లైట్ టెస్ట్. సో ఈ వీడియోలో చూస్తుంటే మనం యాక్చువల్లీ ఒక లైట్ ఐకి పెడితే అది యూజువల్లీ కన్స్ట్రిక్ట్ అవుతుంది, అంటే చిన్నగా అవుతుంది ఆ గుడ్డు. సో ఈ RAPDలో ఈ స్వింగింగ్ ఫ్లాష్ లైట్ టెస్ట్లో పారాడాక్సికల్గా ఐ అనేది డైలేట్ అవుతుంది. సో ఏ సైడ్ అయితే డైలేట్ అవుతుందో లైట్ వేసినప్పుడు అది ప్రాబ్లం ఉన్న సైడ్, అండ్ ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఆప్టిక్ న్యూరైటిస్ ఆర్ ఆప్టిక్ నర్వ్ డిసీజ్. సో ఇది నా దగ్గరికి వచ్చిన పేషెంట్ ఒక 50-year-old ఫీమేల్. షీ కేమ్ విత్ సడన్ ఆన్సెట్ ప్రోగ్రెసివ్ విజన్ లాస్, ఫస్ట్ లెఫ్ట్ ఐ, తర్వాత 1 వీక్లో రైట్ ఐ కూడా పోయిందని అనుకుంది. సో ఆవిడని అడిగితే నాకు కలర్స్ కూడా సరిగ్గా కనిపించట్లేదని చెప్పింది. సో ఈ పేషెంట్కి బైలాటరల్ RAPD ఉంది. సో రైట్ ఐ చూసుకుంటే ఇట్ వాజ్ జస్ట్ లైట్ పర్సెప్షన్, అండ్ లెఫ్ట్ ఐ చూసుకుంటే ఓన్లీ కౌంటింగ్ ఫింగర్స్ ఉంది. సో ఫండస్ చూస్తే బైలాటరల్ డిస్క్ ఎడిమా ఉంది. So I got an MRI brain with optic nerves, so orbits. So you can see here the optic nerves are swollen అంటే వాపుతో ఉన్నాయి ఆప్టిక్ నర్వ్. సో ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ డిసీజ్ అగైన్. సో ఆ నర్వ్ అంతా డిఫ్యూజ్ స్వెల్లింగ్ ఉంది ఇంక్లూడింగ్ యాంటీరియర్ పార్ట్. సో this we suspected as MOG disease, MOG antibody related optic neuritis. సో నెక్స్ట్ వర్కప్ ఏంటంటే CSF చేసాము, అది నార్మల్ ఉంది. సో ఇది నిమ్హాన్స్కి MOG NMO యాంటీబాడీస్ పంపిస్తూ ఉంటాం. సో ఇది పంపించగానే అది పాజిటివ్ వచ్చింది. సో వీ ట్రీటెడ్ విత్ హై డోస్ పల్స్ మెథైల్ అండ్ షీ హ్యాడ్ కంప్లీట్ రికవరీ ఆఫ్ విజన్. ఇవి మనం కనిపెట్టడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి మనం మిస్ అయితే స్టెరాయిడ్ ఇచ్చాం ఇంప్రూవ్ అవుతుంది, బట్ షీ కెన్ హ్యావ్ అనదర్ అటాక్. సో డిసీజ్ ఇది అని ప్రూవ్ చేసి మనం చెప్తే ఫర్దర్గా ప్రివెంట్ చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంకో కామన్గా మనం చూసే కంప్లైంట్ వర్టిగో. సడన్గా నాకు తల తిరిగిందని వస్తారు, అందరూ తల తిరిగిందనే చెప్తారు. అంటే అది ఏంటి, వర్టిగోనా స్ట్రోకా, ఎట్లా మనం నిర్ధారిస్తాం? సో వర్టిగో అంటే మనం ఒక రంగుల రాట్నం మీద కూర్చుంటే ఎట్లా చుట్టూ అన్ని గిరాగిరా తిరిగినట్టు ఉంటుందో ఆ సెన్సేషనే మనం వర్టిగో అంటాం. తల తిరుగుడు అనేది బ్రాడ్ టర్మ్.
సో కొంతమందికి ఏంటి అడిగితే లైట్ హెడెడ్నెస్ని కూడా వర్టిగో అని చెప్తారు. అంటే సడన్గా లెగుస్తామండి బెడ్ మీద నుంచి, సడన్గా తేలిపోయినట్టుగా ఉంటుంది, అది కూడా తల తిరుగుడని వస్తారు. సో ఇంకొంతమంది నడుస్తుంటే ఒకవైపు తూలిపోతున్నామండి, సో అది కూడా తల తిరుగుడని వస్తారు. కానీ ఆ రెండు కూడా వర్టిగో కాదు. సో ఒకవైపు తూలిపోతుంటే అది అటాక్సియా, అంటే అది స్ట్రోక్ యొక్క లక్షణం అవ్వచ్చు. సో నుంచోగానే తల కొద్దిగా ఇసిరేసినట్టు ఉంది అని అంటే మాత్రం అది లైట్ హెడెడ్నెస్, అంటే ప్రీ సిన్కోప్, బీపీ సడన్గా డ్రాప్ అవటం వల్ల కూడా ఆ సెన్సేషన్ వస్తుంది. సో మనం ఆ టర్మ్స్ని పేషెంట్ వచ్చినప్పుడు గమనించడం చాలా ఇంపార్టెంట్. సో అకంపెనీయింగ్ సిమ్టమ్స్ కూడా మనం కంపల్సరీ అడగాలి. ఏదైనా ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెడేక్ ఉందా, లేకపోతే రెండుగా కనిపిస్తుందా, దీంతో పాటుగా వాంతులు ఇవి కూడా అవుతున్నాయా అనేది చూడాలి. సో ఇది మనం ఒక వర్టిగో పేషెంట్ వస్తే చేసే 10-minute ఎగ్జామినేషన్. సో ఫస్ట్ కంటి గుడ్డు చూస్తాం, నిస్టాగ్మస్ ఏమన్నా ఉందా అని చూస్తాము. దెన్ ఎక్స్ట్రా ఆక్యులర్ మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఆర్ దెర్ ఇస్ సమ్ న్యూ ఆన్సెట్ స్క్వింటా అని చూస్తాం. దెన్ వెస్టిబులో ఆక్యులర్ రిఫ్లెక్స్ అని అంటాం. సో ఐని ఒకవైపు కాన్సన్ట్రేట్ చేయమని హెడ్ అనేది తిప్పుతూ ఉంటాం. సో ఆ విఓఆర్ సరిగ్గా ఉందా లేదా. సో నెక్స్ట్ డిక్ హాల్పైక్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాం. ఒకటి ఏంటంటే అది పేషెంట్ని అటు ఇటు పడుకోబెట్టి చేయటం జరుగుతుంది. దీంతో మనం బీపీపీవి అంటే సింపుల్ బెనైన్ వర్టిగోని మనం గమనించగలం. నెక్స్ట్ లిమ్ కోఆర్డినేషన్, నడిచేటప్పుడు ఆర్ ఈ పాస్ట్ పాయింటింగ్ ఫింగర్ టెస్ట్ చేసేటప్పుడు చెయ్యి అనేది పక్కకు వెళ్ళిపోతుందా, లేదంటే ఒక లైన్లో నడిపిస్తాం, లైన్లో నడిపించినప్పుడు ఏమైనా పక్కకి తూలుతున్నారా లేదా అనేది చేస్తాం. సో ఈ కంప్లీట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తల తిరుగుడు అనే కంప్లైంట్తో పేషెంట్ వస్తే. సో నేను సింపుల్ హింట్స్ అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏంటంటే అది ఈ హిట్స్ మాన్యూర్ అంటే హెడ్ ఇంపల్స్ టెస్ట్. మనం పేషెంట్ని మన ఐలోకి కాన్సన్ట్రేట్ చేయమని సడన్ ట్విస్ట్ ఇస్తాం అదర్ సైడ్స్. సో పేషెంట్కి ఒక చిన్న ల్యాగ్ లాంటిది వస్తుంది అనమాట, కరెక్టివ్ సకార్డ్స్ అంటారు, అది మళ్ళీ రావటానికి. సో దట్ ఈస్ నార్మల్. ఎప్పుడైతే ఆ కరెక్టివ్ సకార్డ్స్ లేదో దట్ ఈస్ అ ప్రాబ్లమెటిక్ సైట్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ఇట్ కెన్ బి సిఎన్ఎస్ కాజ్ ఆఫ్ వర్టిగో, అంటే సెంట్రల్ వర్టిగో. సో ఈ హెడ్ ఇంపల్స్ టెస్ట్, నిస్టాగ్మస్, టెస్ట్ ఆఫ్ స్క్యూ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పెరిఫరల్ వర్టిగో అంటే మన బీపీపీవి లాంటివి, అవి సెమీసర్క్యులర్ కెనాల్స్లో ఏదన్నా స్మాల్ ఇది కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ ఉండటం వల్ల వచ్చే వర్టిగో. అది కేవలం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే వర్టిగో బెనైన్ వర్టిగో అయితే ఒకవైపు పడుకుంటేనే తల తిరుగుతుంది, నడిచేటప్పుడు తూలిందంటే మాత్రం ఇట్ కెన్ బీ అ సెంట్రల్ వర్టిగో అండ్ దట్ కెన్ బీ అ రీజన్ ఫర్ కాజ్ ఆఫ్ స్ట్రోక్. సో మనం ఆ రెండు క్లినికల్గా మనం గమనించడం చాలా ఇంపార్టెంట్. అండ్ డాక్టర్ దగ్గర చేసే టెస్ట్ హెడ్ ఇంపల్స్, నిస్టాగ్మస్ అండ్ స్క్యూ డీవియేషన్ టెస్ట్. సో రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, తల తిరుగుడు వస్తుంటే మనం అన్నిటికీ స్కాన్ చేయాలా అనేది. ఫస్ట్ ఏజ్ మోర్ దాన్ 40 ఉండి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటే బెటర్ గెట్ ఎ స్కాన్ డన్. అండ్ హెడేక్ దాంతోపాటుగా తలనొప్పి ఎక్కువగా ఉంటే ఆర్ ఎనీ న్యూరలాజికల్ సిమ్టమ్స్ దాంతోపాటుగా ఒక కాలు చెయ్యి వీక్నెస్ అనిపించడం, లేకపోతే తిమ్మిరిగా అనిపించడం, నడిచేటప్పుడు ఒకవైపు తూలుతుంటే మాత్రం ఇమేజింగ్ అవసరం. ఆర్ ఈ అబ్నార్మల్ హింట్స్ నేను ఇందాక చెప్పిన ఈ హెడ్ ఇంపల్స్ టెస్ట్ ఈ అబ్నార్మల్ ఉంటే కూడా మనం వెంటనే న్యూరో ఇమేజింగ్ చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి అక్యూట్ హియరింగ్ లాస్, ఈ తల తిరుగుడుతో పాటు సడన్ హియరింగ్ లాస్ ఉంటే మాత్రం ఇట్ క్యాన్ బి ఒక ఆర్టరీ ఐకా ఇన్ఫాక్షన్. సో దానికి కూడా ఇమేజింగ్. ఆర్ ప్రొలాంగ్డ్ సిమ్టమ్స్ 4 రోజుల కంటే కూడా ఎక్కువ తూలుతుంటే మనం వెంటనే న్యూరో ఇమేజింగ్ అనేది చేయాలి. అండ్ దీంట్లో కూడా ఎంఆర్ఐ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ సిటీ స్కాన్. నెక్స్ట్ సడన్ ఆన్సెట్ హెడేక్, చాలామంది సడన్గా తలనొప్పి అని అంటారు. సో సడన్గా పిడుగు పడినట్టుగా తలనొప్పి వస్తే దాన్నే థండర్ క్లాప్ హెడేక్ అంటారు. దట్ ఈస్ ఎ న్యూరలాజికల్ ఎమర్జెన్సీ. సో ఇలాంటి వాళ్ళకి ముందు హిస్టరీ ఆఫ్ హెడేక్ ఏమి ఉండదు, సడన్గా ఒక 50 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు సడన్గా నాకు తలనొప్పి వచ్చింది పిడుగు పడినట్టుగా అంటారు. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ సబ్అరక్నాయిడ్ హెమరేజ్. సో బ్లీడింగ్ జరగచ్చు. సో దానికి న్యూరో ఇమేజింగ్ అవసరం. సో స్టేటస్ మైగ్రేనోసిస్ అంటే ఆల్రెడీ మైగ్రేన్ హిస్టరీ హెడేక్స్ ఉన్న పేషెంట్కి సిమిలర్ ఎపిసోడ్ ఆఫ్ హెడేక్ బట్ సివియర్ డ్యూరేషన్. మన మైగ్రేన్ అనేది 24 గంటల నుంచి 4 గంటల నుంచి 72 గంటల వరకు ఉంటుంది. ఇది 72 గంటల కంటే ఎక్కువ ఉంటే దీన్ని స్టేటస్ మైగ్రేనోసిస్ అంటాం. అండ్ సివియర్గా ఉంటాయి. అండ్ ఇంకేమీ డిజార్డర్, వేరే డిజార్డర్, ట్యూమర్ లాంటి హిస్టరీ లేకుండా. ఆర్ నేను రెడ్ ఫ్లాగ్స్ చెప్తాను దీనికి. సో హెడేక్లో ఎప్పుడు మనం వెంటనే న్యూరో ఇమేజింగ్ చేయించాలి, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు, డిమోనిక్, స్నూప్ అనేది.
ఎస్ ఫర్ సిస్టమిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. తలనొప్పితో పాటు ఫీవర్ కానీ ఇంకా అండ్ వామిటింగ్స్ అవటం కానీ ఇట్లా ఉంటే. నెక్స్ట్ ఎన్ ఫర్ న్యూరలాజికల్ సిమ్టమ్స్. తలనొప్పితో పాటు సడన్గా స్పీచ్ స్లరింగ్ ఉండటం, లేకపోతే దాంతోపాటు ఫిట్స్ రావటం, ఆర్ కాలు చెయ్యి వీక్గా అనిపించడం హెడేక్ వచ్చినప్పుడు. దెన్ యూ నీడ్ న్యూరో ఇమేజింగ్. నెక్స్ట్ సడన్ ఆన్సెట్, ఇందా చెప్పినట్టుగా థండర్ క్లాప్, పిడుగుపడిన హెడేక్. నెక్స్ట్ ఓల్డర్ పీపుల్. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి యూజువలీ హెడేక్స్ అనేవి, మైగ్రేన్ అనేది అంత కామన్గా చూడం. సడన్గా 60 ఏళ్ళ తర్వాత హెడేక్ అంటుంటే వీ నీడ్ న్యూరో ఇమేజింగ్. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ హెడేక్, అంటే స్లోగా స్టార్ట్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ డేస్ పెరుగుతూ ఉంటే మాత్రం వీ నీడ్ న్యూరో ఇమేజింగ్. నెక్స్ట్ పొజిషనల్ చేంజ్, ఇది చాలా ఇంపార్టెంట్. హెడేక్ ఎవరికి వచ్చినా, యూజువలీ మైగ్రేన్ లాంటి హెడేక్స్ పడుకుంటే కొద్దిగా రిలీఫ్ వస్తుంది, అన్నీ కట్టేసి పడుకుంటే రిలీఫ్ వస్తుంది, అది సింపుల్ మైగ్రేన్. కానీ కొంతమంది మార్నింగ్ నేను తలనొప్పితో లెగుస్తున్నాను, ఎర్లీ మార్నింగ్ నాకు మెలకు వస్తుంది తలనొప్పితో, అంటే అది రేజ్డ్ ఐసీపీ సైన్, అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరిగితే ఇలాంటి హెడేక్ రావచ్చు. సో ఆర్ పాపిలెడిమా, అంటే కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు కొద్దిసేపు నాకు తలనొప్పి వచ్చినప్పుడు, అంటే ఇట్ కెన్ బి పాపిలెడిమా ఇన్ ద ఐ. సో ఇట్లా పడుకున్నప్పుడు తలనొప్పి ఎక్కువ అవుతుందన్నా, కంటి చూపు బ్లరింగ్ అయిందన్నా ఇది అ సైన్. సో ఈ స్నూప్ అనేది గుర్తుపెట్టుకుంటే ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఉంటే మాత్రం మనం వెంటనే వీ షుడ్ లుక్ ఫర్ అదర్ కాజెస్, సింపుల్ మైగ్రేన్ కాకుండా. సో ఇఫ్ వీ ఎస్టాబ్లిష్ అది మైగ్రేన్ అని అంటే మాత్రం సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఎనీ మైగ్రేన్ పేషెంట్ విపరీతమైన వామిటింగ్స్ అవుతాయి. సో వాళ్ళకి ఎవ్రీ పేషెంట్ షుడ్ రిసీవ్ నార్మల్ సెలైన్ అప్ టు 1 to 2 liters. Then you can give metoclopramide, prochlorperazine or chlorpromazine orally or IV. Next, ketorolac is the drug of choice if possible. So adi 30 to 60 mg istam. Next, dihydroergotamine or acetaminophen, or sometimes when headache is unrelenting we can also try magnesium sulfate, which is used in eclampsia. తర్వాత అప్పటికి రిలీఫ్ లేకపోతే వీ కెన్ ట్రై స్మాల్ డోస్ ఆఫ్ డెక్సామెథసోన్ ఆర్ మిథైల్ ప్రెడ్నిస్లోన్ ఆర్ ఆండెన్సెట్రాన్. సో ఆరా, ప్రొలాంగ్డ్ ఆరా ఉంటే కొంతమందికి మైగ్రేన్ ముందు ఆరా అనే సిమ్టమ్స్ వస్తాయి, అంటే ఫ్లాషెస్ ఆఫ్ లైట్, కాలు చేయి తిమ్మిరిగా అనిపించడం ప్రొలాంగ్డ్గా, వాళ్ళ కేసెస్లో వీ కెన్ గివ్ ఫ్యూరసమైడ్, లాసిక్స్ ఆర్ సోడియం వాల్ప్రోయేట్ ఆర్ లెవిట్రెస్టమ్ కెన్ బి ట్రైడ్. థ్యాంక్ యూ. డాక్టర్ సౌమ్య గారు చాలా వండర్ఫుల్గా మాట్లాడారు. ఎక్సలెంట్ ప్రజెంటేషన్ మేడం. చాలా స్పష్టంగా ప్రతి ఒక్క విషయాన్ని పెద్దాది చివరికి తలదిరగడం నుంచి ఒట్టేగోకేను దీనికి అన్నింటికి డిఫరెన్స్ మీరు చెప్పుడు వచ్చారు. ప్రతి దానికి మీరు చాలా తగ్గ వివరణ ఇచ్చారు, అలాగే ట్రీట్మెంట్ పార్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఈ న్యూరలాజికల్ ఎమర్జెన్సీ వచ్చాడు, మెడికల్ ట్రీట్మెంటు సర్జికల్ ట్రీట్మెంట్కి ఎప్పుడు డిఫరెన్షియేట్ చేస్తాం, ఏ సందర్భంలో ఇది వెంటనే సర్జరీ చేయాలి, వెంటనే ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఒకటి కామన్గా న్యూరాలజీలో మనకు వచ్చే డౌట్, స్పెషలీ లో బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి. సో లో బ్యాక్ ఏక్, సడన్గా నడుము నొప్పి ఉంది, చాలామంది సర్జరీ చేయాలంటారు, సగం మంది అక్కర్లేదంటారు. సో అది ఎప్పుడు మనం వెంటనే సర్జరీ చేయాలి అంటే, ఒకటి 3 నెలలకు మించి లో బ్యాక్ ఏక్ అట్లానే అన్రిలెంటింగ్గా ఉంటే, ఇంకొకటి లో బ్యాక్ ఏక్తో పాటు వీక్నెస్ వస్తే ఆర్ సమ్ బ్లాడర్ బవల్ ఇష్యూస్ వస్తే, ఇలాంటి ఇష్యూస్ వస్తే మనం వెంటనే సర్జరీ చేయాలి. సో ఇలాంటి కారణాల్లో మనం ఎక్కువ సర్జరీ చేస్తే ఉపయోగం ఉంటుంది. బట్ మోస్ట్లీ 95% ఆఫ్ ద కేసెస్ సర్జరీ అవ్వకుండా జస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుంది. ఇంకా స్ట్రోక్ అలాంటి విషయాల్లో వస్తే మనం మెడికల్ మేనేజ్మెంట్ ఆల్వేస్. కాకపోతే బాగా బ్లీడింగ్ అయ్యి, ఒకవేళ ఇంజరీ, హెడ్ ఇంజరీ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ ఉంటే, ఆర్ సడన్ సబర్క్నాయిడ్ హెమరేజ్ అన్న ఇందాక రక్తనాళాలు చిట్టి బ్లీడింగ్ జరిగితే, అది ఇవాక్యుయేట్ చేయగలిగే కేసెస్లో ఇవాక్యుయేషన్ చేయాలి. అన్ని కేసెస్కి కూడా మనం సర్జరీ చేయలేం. అండ్ ఒక పాయింట్ తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బ్రెయిన్ డెడ్గా తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా సర్జరీ చేస్తే కుదురుతుందా, బ్రతుకుతారా అని అడుగుతారు. సో మనం కొన్ని కేసెస్లోనే మనం సర్జరీ చేయగలం. ఆల్రెడీ బ్రెయిన్ డెత్ అయిన తర్వాత మనం అలాంటి కేసెస్లో ఏమీ చేయలేము. డాక్టర్ మార్ గారు చేస్తారు. డాక్టర్ సౌమ్య గారు చాలా చక్కగా చెప్పారు. మామూలుగా మనం గుండెకి సంబంధించినవి అయితే ఎమర్జెన్సీలు అనుకుంటాం, కానీ మనకి న్యూరలాజికల్ కండిషన్స్ అంటే నరాలకు సంబంధించినవి వచ్చినప్పుడు అన్నీ ఆవిడ ఎమర్జెన్సీస్ అన్నీ చెప్పారు మనకి. అంచేత ఏదైనా అటువంటి కారణం ఉంటే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. ఆవిడంతా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అన్నీ చెప్పారు, అవన్నీ ప్రతి ఒక్కరికి తెలియదు. కానీ ఏదైనా తేడా ఉంటే మటుకు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి
వెళ్ళి చూపించుకోవడం మంచిది. డాక్టర్ గారు చాలా వండర్ఫుల్గా చెప్పారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా విషయాలు అందరికీ అర్థమయ్యేటట్టు వండర్ఫుల్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ వచ్చే వారం అంటే ఇమాటు శనివారం కాకుండా శుక్రవారం సెప్టెంబర్ 1వ తారీఖున మనకి ఐ డొనేషన్ ఫార్ట్నైట్ జరుగుతోంది. ఈ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు దాకా మనకి మన హాస్పిటల్లో స్వేచ్ఛ గోరా ఐ బ్యాంక్ ఉంది. దీనిలో ఏంటంటే ఐ డొనేషన్ అంటే బతికుండంగా కళ్ళు తీసుకోవడం కాదు. మనం చాలా దానాలు బతికుండంగా ఇస్తాము, కానీ చనిపోయిన తర్వాత ఇచ్చే దానం ఐ డొనేషన్. కార్నియా నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళకి మనం గనక చనిపోయిన తర్వాత ఆ నల్లగుడ్డు ఇచ్చినట్లయితే దాన్ని రెండు కళ్ళు కనిపించని వాళ్ళకి అమరిస్తే వాళ్ళకి కళ్ళు వస్తాయి. అంచేత దాన్ని మనము ఐ డొనేషన్ అంటాము. దాని గురించి డాక్టర్ సమరం గారు వచ్చే శుక్రవారం నాడు 1వ తారీఖున మనకి ఇది చెప్తారు. అంచేత ఐ డొనేషన్ గురించి వచ్చే శుక్రవారం మనకి ఇక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.